ఉన్నవాళ్ళు. ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఎవరికి వచ్చింది? ఉత్తరప్రదేశ్ దగ్గర పెట్టాయి. అది పెట్టి అందరు ఏకీభవించండి. బాబు అది తీసుకో, వైట్ పేపర్ వైట్ తీసుకో, పేపర్ వైట్ తీసుకో. తీసుకురా, ఉత్తరప్రదేశ్ పెట్టు. అందరూ చూడండి, క్రైస్తవులకు వ్యతిరేకంగా మారిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, కర్ణాటక, హర్యానా, గుజరాత్, రాజస్థాన్. 9 రాష్ట్రాలు ఉన్నాయి. దానిలో మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దీని గురించి బ్రదర్ అనిల్ గారు ప్రార్థన చేస్తారు. చెయ్యి. అందరూ ఏకీభించండి, కళ్ళు మూసుకోండి. అందరూ మోకరిల్లండి. ఎవరో నిల్చొద్దు, అందరూ మోకరిల్లండి. అందరూ మోకరిల్లండి. వస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం తండ్రి ఇక్కడ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి సహాయం చేయండి. నిజంగా వాళ్ళు కళ్ళు తెరిపించండి. అక్కడ సువార్తను అందరికి కూడా తెలిసినట్లుగా, నిజమైన దేవుడు తెలుసుకున్నట్లుగా, నిజంగా చనిపోతే ఎక్కడికి వెళ్తారో తెలియజేయండి తండ్రి. చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తారని, నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారని వాళ్ళు తెలిసినట్లుగా సహాయం చేయండి. వాళ్ళకి ఎలా తెలియపరచాలో మాకు కూడా తెలియచేయండి తండ్రి. అనేక మంది సువార్థికులను ఉత్తరప్రదేశ్ పంపించి తండ్రి, ఇక్కడ అందరికి కూడా ఎక్కువ మంది క్రైస్తవ జీవితంలో గడపడానికి సహాయం చేయండి. నిజమే. మధ్యప్రదేశ్ అది నువ్వు బైబిల్లో పెట్టుకోయా. దాని గురించి నీ గుర్తు నేను రోజులు ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, అద్వితీయుడా, ఆది సృష్టికర్త, ఆది అంతమునైన వాడా, నీకు స్తుతులు స్తోత్రాలు. రజాతి రాజా, దేవాతి దేవ, ప్రభులకు ప్రభువైన వాడా, నీకు స్తుతులు స్తోత్రాలు. అయా నా తండ్రి, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, యెషూరును దేవ, షడ్రకు, మెషక్కు, అబ్నుగోలను వారి దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో దేవా నా తండ్రి, మేమందరము కూడి నా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి అనేకమైన నా తండ్రి దేవ రాష్ట్రాల గురించి దేవా మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు నా తండ్రి అయా మీరు ఆలకించమని అడుగుతూ వస్తున్నాను. మా ప్రార్థనలకు నా తండ్రి మీరే చెవియొగ్గమని అడుగుతూ వస్తున్నాను. ఇదిగో దేవా నా తండ్రి దేవా మధ్యప్రదేశ్ అయా రాష్ట్రాన్ని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతూ వస్తున్నాను. ఇదిగో దేవా అయా నా తండ్రి ఆయా రాష్ట్రాల్లో నా తండ్రి ఆ రాష్ట్రంలో అయా నా తండ్రి క్రైస్తవుల మీద నా తండ్రి వ్యతిరేకత జరుగుతూ ఉంది. అయా క్రైస్తవులను నా తండ్రి ఛత్తీస్గఢ్ ఎవరికి వచ్చింది చూడండి ఒకసారి. పరిశుద్ధుడైన నీతిమంతుడైన తండ్రి, మీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువ. సర్వ సృష్టిని సృష్టించిన దేవ, మీకే వేలాది స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన అనేక కార్యములకే మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. అయ్యా అన్ని దేశాలను అన్ని రాష్ట్రాలను మీరు సృష్టించిన వారు, సర్వ సృష్టిని జంతువులను. ఒడిశా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, జీవము కలిగిన యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్వితీయమైన సత్యదేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నానా భారతదేశంలోని అనేక రాష్ట్రాల గురించి ప్రార్థిస్తూ ఉండగా ఎవరెవరైతే ప్రార్థించారో ప్రతి ఒక్క బిడ్డ మొర వినండి. దేవా తండ్రి, ఒరిస్సా రాష్ట్రం గురించి నేను ఎందుకు పెడుతూ ఉన్నాను. జార్ఖండ్ సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, ఆది సంభూతుడా, నిరంతరమును మారణ తండ్రి, ఏకరీతిగా ఉన్నవాడు అనువారు కొనదేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి నైనా ఈ దినము తండ్రి నైనా భారతదేశంలో ఖండాల గురించి నైనా విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా తండ్రి, ఈ విజ్ఞాపన ప్రార్థన మీద
నువ్వు చెవి యుగ్గమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ భారతదేశం మీద ఉన్న ప్రతి ఖండము గురించినైనా ప్రతి బిడ్డ ప్రార్థిస్తుండగా తండ్రి, ప్రతి బిడ్డ ప్రార్థన మొర ఆలకించి తండ్రి, మా భారతదేశం మీదనైనా నీ బహుమైన హస్తము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కౌగిట్లోనైనా మా భారతదేశాన్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ కాండాల గురించినైనా ఇచ్చిన ప్రార్థననైనా, జార్ఖండ్ ప్రార్థననైనా, ఆ దేశం గురించినైనా ప్రార్థించుటకి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా. ఈ జాతనాలయ్యా, కృపామయుడా నీకు వందనాలయ్యా. దయగల తండ్రి నీకు వందనాలయ్యా. సర్వోన్నతుడా నీకు వందనాలయ్యా. ఆదికి సంభూతుడా నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలయ్యా. దేవా నీకు వందనాలు స్వామి. ప్రతి క్రైస్తవ బిడ్డలనైనా హింసిస్తున్న ప్రతి క్రైస్తవుల బిడ్డల జ్ఞాపకం తెచ్చుకో దేవా. కర్ణాటక ఆ పేపర్ తనకి ఇచ్చేయండి. ఆ పేపర్ కృపా సత్య సంపూర్ణుడా, సత్య స్వరూపి పరిశుద్ధ దేవా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కరుణా కటాక్షము కలిగిన దేవా తండ్రి మీకు స్తోత్రాలు. అద్వితీయుడా సత్యదేవుడా దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా దేవా నా తండ్రి, ప్రభా నైనా మీరొక్కరే దేవుడు ఎందుకు దేవా తండ్రి మీకు స్తోత్రాలు. పైన ఆకాశం ఎందుకు కానీ కింద భూమి ఎందుకు కానీ మీరొక్కరే దేవుడు ఎందుకు దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త, నీ బంగారు పాదపద్మల కొందనములు స్తోత్రాలు చెల్లించు ప్రభావ. ఈ సమయంలో తండ్రి ఇదిగో ప్రభా హర్యానా రాష్ట్రం గురించి ప్రార్థిస్తున్న దేవా నా తండ్రి, అక్కడ మీ కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్న ప్రభా నా తండ్రి. ఆ రాష్ట్రాన్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్న ప్రభా. గుజరాత్ మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, మహిమ కలిగిన నా ప్రభు నానా నీ బంగారి పాదములు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి నాయన రాష్ట్రాలలో ఉన్నటువంటి నా తండ్రి నాయన అయ్యా ఇదిగో తండ్రి గుజరాత్ నా తండ్రి నాయన, రాజస్థాన్ యేసయ్యా ఘనమైన దేవా, శ్రేష్టమైన తండ్రి, అద్వితీయ సత్యదేవుడా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. జీవముగల యేసయ్యా జీవాధిపతి నీకు స్తోత్రాలు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. కెరూపులు చేన తండ్రి, నిత్యము పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్తుతింపబడుతూ ఆరాధింపబడుతూ కొనియాడబడుతున్న యేసయ్యా నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. దేవా ఈ సమయంలో దేవా మా దేశంలో ఉన్న రాష్ట్రం గురించిన తండ్రి అయా ప్రార్థిస్తూ ఉండగా జ్ఞాపకమే. మహారాష్ట్ర దేవుని మీద కూడా మీకే కోట్లాసులు స్తోత్రాలైనా. నా దేవుడివి, నా రక్షకుడివి, నా ప్రాణ ప్రియుడివి, నా స్తుతులకు పాత్రుడివి, నా ఆరాధనకి యోగ్యుడి ప్రభు. నిన్న నేడు నిరంతరం ఏకృతి తండ్రి మీకు వందనాలు కోట్లాసులు స్తోత్రాలయ్యా. కృపామడివి, దయామడివి, కరుణామడివి, లోకరక్షకాలోకి మీకు వందనాలు ప్రభా. హెల్పల్లో మీ వంటి వాడు ప్రభు. పరిశుద్ధులు బట్టి మహానీడు నైనా, స్థుతిగీతల బట్టి పూజానీడు మీరొకరేది కూడా మీకు వందనాలు కోట్లాసులు స్తోత్రాల తండ్రి. పైన ఆకాశం మంది కానీ కింద భూమి మీద కానీ ప్రభా మీతో సాటి వారు సామాన్యులు ప్రభు. ఈ లోకంలో ఎవరు లేనిది కూడా మీకు వందనాలు కోట్లాసులు స్తోత్రాల ప్రభా. దేవా ఈ మహారాష్ట్ర రాష్ట్రాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ వస్తున్న ప్రభా. ఆ రాష్ట్రంలో ఎంతోమంది సేవకులు హింసిస్తుండగా నా తండ్రి ఆ బిడ్డలతో మీరు ఆమేన్. అరుణాచల్ ప్రదేశ్ ఇదిగో అనేక మంది తండ్రి మిషనరీలు అక్కడ పనిచేస్తున్నారు. సహాయం చేయండి. ఇదిగో తండ్రి నాయనా కృప చూపించి దయ చూపించండి. అనేకమైన క్రైస్తవ వ్యతిరేకమైన శక్తులు అక్కడ ఉన్నాయి తండ్రి నాయన. వాటి నుంచి నైనా సంపూర్తిగా విశ్వాసులకు విముక్తి కలుగు చేయండి. మందిరాలు నిర్మించబడ్డానికి నీ కృపద ఇచ్చేయండి. ఇదిగోనైనా ప్రతి గ్రామంలోనైనా నీ స్వార్థ బాకానైనా మారు మోగడానికి సహాయం చేయండి. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, అయ్యా నీకు వందనాలు స్తోత్రా చెల్లించుకుంటున్నాను. ఇదిగో తండ్రి నాయనా ఈ అరుణాచల్ ప్రదేశ్ పైన నీ ఆత్మను ఉంచండి తండ్రి నాయనా. ఇదిగో నా సంఘముతో కలిసి నేను ప్రార్థిస్తున్నాను.
కృప చూపించు, దయ చూపించు తండ్రి నాయనా. ఇదిగో తండ్రి నాయనా, అనేకమైన ఇదిగో నైనా మందిరాలు నిర్మించబడడానికి నీ కృప దయచేయండి. అనేకమైన స్వార్థ అయానైనా వాడలు వినిపించడానికి, అనేక మందికి వినిపించడానికి నీ కృప దయచేయండి. ఇదిగో తండ్రినైనా, ఇదిగో మిషనరీలకి సహాయం చేయండి. ఇదిగో తండ్రినైనా, అరుణాచల్ ప్రదేశ్లో తండ్రినైనా విగ్రహారాధనుడు అని తెలుసుకోవడానికి నీ కృప చూపించండి, దయ చూపించమని. ఇదిగో తండ్రినైనా, ఈ అరుణాచల్ ప్రదేశ్ గురించి ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా మీరే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలునైనా ఈ రాష్ట్రం పట్ల జరిగించమని, ప్రార్థన ఆలకించమని ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. రెండవదిగా అస్సాం ఎవరికి వచ్చింది? చేయమ్మా. ప్రేమ దయ కలిగిన మా యేసయ్య, నీ మహిమ కలిగిన బంగారు పాదపద్మములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. అయా నా తండ్రి, నా దేవా, గొప్ప దేవుడా, గొప్ప రక్షకుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. అయా ఈ సమయాన ప్రభు, అయా నీ పాదాల చెంత చేరి నా ప్రభు, అయా ప్రార్థించుకునే కృపను దేవా మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా నా తండ్రి, అస్సాం రాష్ట్రం గురించి దేవా మీరు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. కృప చూయించుమని, అయా మీరే జాలిపడి కనికరపడమని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. ఏ ఒక్క బిడ్డ నశించిపోకుండా నాయనా, అయా నాయనా మీరు కాపాడమని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభు. అయా నా తండ్రి దేవా, ఆ రాష్ట్రాన్ని దేవా అయా నీ యొక్క రక్షింటూ వస్తున్నాను తండ్రి. ఆమేన్. హర్యానా జీవాధిపతిని స్తోత్రం అయ్యానే చేసి ప్రార్థనలకి నడుతున్నానయ్యా. మాకు తెలియదు నేను దేవా. అయ్యా నా తండ్రి, క్రైస్తువులను అయితే తండ్రి నేను హింస పెడతానంట ప్రభా. నా తండ్రి రాజా నీకు వందనాలు ప్రభా. వాళ్ళతో నువ్వు మాట్లాడమని అడుగుతున్నావు అయ్యా. అన్నులు అయ్యా వాళ్ళకి తెలియదు అయ్యా తండ్రి నైనా. అయ్యా తండ్రి, క్రైస్తవుల పేర్లు చెప్పలేం ప్రభా. నా తండ్రి గొప్ప దేవుడివి, నమ్మదగిన దేవుడు నైనా. అదేవిధంగా నాగాలాండ్ అయా అతన్ని నిన్ను సంతోషపరిచేవారు, నిన్ను గణపరిచేవారు, అయా నిన్ను మహిమపరిచేవారు నాయన మా దేశంలో ఎక్కడైనా ఉన్నారు అంటే అది నాగాలాండ్ ప్రాంతమే. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అధికారులైనా సరే, సైనికులైనా సరే, ఉద్యోగస్తులైనా సరే, అయా ప్రజలైనా సరే, ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఆరాధించేవారుగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నిన్ను స్తుతించేవారుగా ఉన్నారు. అయా అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించు. హల్లెలూయా. పరిశుద్ధులకు తండ్రి, పరలోకపు రాజా, శ్రేష్టమైన దేవా, దివ్యమైన దేవా, బంగారు పాద పద్మలకు వేలుకొలది వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంత గొప్ప దేవుడు అయింటున్నావు దేవా. నా తండ్రి వాడ మా భారతదేశాని కోసం ప్రార్థించడానికై మీరు ఇచ్చిన అర్హత భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. మొట్టమొదటిసారిగా మా భారతదేశానికి నీ శిష్యుడైన తోమాను తీసుకొచ్చావయ్యా. అయ్యా మేమంతా ఎంతో ధనులమో ఈరోజు నేను ఆరాధిస్తూ ప్రార్థిస్తూ వస్తున్నామంటే ఆయన పెట్టిన భిక్షేనా ఆయన దేవా. నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. మా భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గురించి దేవా ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. నాయనా ఎంతో మంది బిడ్డలు ఉన్నారు తండ్రి. అయా 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 క్రాంతిని అయా సంతోషం. ఉత్తరాఖండ్ చూడండి, 1 or 2 minutes చేయండి. మీరు కానీ ఎక్కువసేపు చేస్తే 6 గంటల దాకా ఉంచుతా. ఇదిగో నాయన, క్రైస్తవుల్ని నాయన ఎంతగానో బాధ పెడుతున్నారు ప్రభా. ఇదిగో నాయన, మీరు నిజమైన దేవుడు నాయన బిడ్డల పట్ల మీరే తోడునండి ప్రభా. ఇదిగో నాయన, అన్యులు ప్రభా నిజమైన దేవుడు అని తెలుసుకొని నాయన నీ పాదాలు పట్టుకొని నాయన నీ సన్నిధానానికి వచ్చేలాగా సహాయం చేయండి ప్రభా. ఆ రాష్ట్రాన్ని మీరు ముట్టండి. తర్వాత తమిళనాడు చుట్టూ మీ కంచె కాపుదలా ఉంచమని కూడా ప్రార్థించుకుంటూ వస్తున్నాను. నా తండ్రి ఆ యొక్క రాష్ట్ర అనుభవానికి వచ్చి కృప చూయించమని కూడా ప్రార్థించుకుంటూ వస్తున్నాను. ప్రతి ఒక్క ఆత్మను మీరు రక్షణ అనుభవానికి నడిపించమని కూడా ప్రార్థించుకుంటూ వస్తున్నాను. నా తండ్రి మానవుల హృదయ అంతరంగాలతో నా తండ్రి మాట్లాడువారు మీరే కనుక నా తండ్రి హృదయ అంతరంగాలతో మీరు మాట్లాడమని నా తండ్రి వారందరికి నీ రక్షణ అనుభవాన్ని మీరు దయచేయమని కూడా ప్రార్థించుకుంటూ నా తండ్రి ఆ యొక్క నా తండ్రి తెలంగాణ you listen to me my message my త్రిపుర
ఉపవాస ప్రార్థన మేము చేసిన విజ్ఞాపన ప్రార్థనని మీరు ఆలకించండి. దేవా ఇదిగో ఈ రాష్ట్రాల గురించి మేము ప్రార్థన చేస్తుండగా చేసిన ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి. దేవా రజా అయ్యా వాళ్ళు చేసిన ప్రార్థనలు మీరు వినండి. దేవా రాజా అదేవిధంగా త్రిపుర దేవా ఆ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పశ్చిమ బెంగాల్ దగ్గర పెట్టుకోవాలా. సోస్త్రం తండ్రి, సోస్త్రం ప్రభా. అయ్యా ఘనమైన దేవా, శ్రేష్టమైన దేవానికి సోస్త్రములు. ఈ 3వ దినం బీహార్ రాష్ట్రం గురించి ఏమా? పరిశుద్ధుడ, ప్రేంగల తండ్రి, జీవగలిగిన దేవ, జీవాధిపతి, మహోన్నత, సర్వాధికారి, ఎంతగానో మా ముందు సాగిపోతానికి మీరు కృప చూపించారు ప్రభా నాయన. ఇదిగో తండ్రి నాయన, అయ్యా బీహార్ అనే తండ్రి రాష్ట్రాన్ని మేము ప్రార్థించుతుండగా దేవా నాయన, అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన, అయ్యా ఆ రాష్ట్రంలో తండ్రి నశించి స్తోత్రాలయ్యా. మణిపూర్ రాష్ట్రానికి జ్ఞాపకం చేసుకోండి. ఆయా రాష్ట్రంలో ఉన్న సంఘాలని ఏర్పరచమని ప్రస్తుత నామంలో అతి మిక్కిలి బతివారు కూడా జరుగుతున్నారు తండ్రి. ప్రభువా అయ్యా మేఘాలయం అంటయ్యా, నాకైతే అది ఏమేందో తెలియదు ప్రభువా. దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మేఘాలయను ఆదరించిన ఆయన, ఆలోచించిన ఆయన తండ్రి. దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. పంజాబ్ మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా. మేము చేస్తున్నటువంటి ప్రార్థనల మీద మీరు ఆలకించండి నాయన. అయా మీ సన్నిధి మా మధ్యకి దిగి వచ్చుటకు సహాయం చేయండి దేవా. ప్రతి ప్రార్థన నా దేవా నీ సన్నిధికి చేరులాగా నా కృప చూయించుమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నా దేవా, ఏదైతే మేము మొరపెట్టుకుంటూ ఉన్నామో నా తండ్రి, మా మొర ఆలకించు దేవుడవు నీవే. మా హిమాచల్ ప్రదేశ్ అయితే ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్థుతించారో అక్కడ నేను ఉన్నామని సెలవిచ్చి ఉన్నావు. ఇక్కడ మీరున్నారని నమ్ముచున్నాం యేసయ్యా. హిమాచల్ ప్రదేశ్ని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుచున్నాను యేసయ్యా. ఆ రాష్ట్రం చుట్టూ నీ కంచె కాపుదల భద్రతని ఉంచమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరూ నీవే నిజమైన దేవుడని తెలుసుకునేలాగున నీవే కృప చూపించమని అడుగుచున్నానయ్యా. అక్కడ నీ ఎత్తి పట్టుకొనమని అడుగుచున్నానయ్యా. నీవే నిజమైన దేవుడని తెలుసుకునేలాగున నీవే కృప చూపించమని అడుగుచున్నానయ్యా. నా రాజా ఆర్థిక సహాయాన్ని దయచేయమని అడుగుచున్నానయ్యా. అక్కడున్న వాళ్ళందరికీ నీవే తోడుగా నీడుగా ఉండమని అడుగుచున్నానయ్యా. నీవే నిజమైన దేవుడని వాళ్ళు ఒప్పుకొనిలాగున నీవే కృప చూపించమని అడుగుచున్నాను యేసయ్యా. యేసయ్యా మరొకసారి ఆ హిమాచల్ ప్రదేశ్ని నీ పాదాల చెంత పెడుతూ ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే తెలుస్తున్నాను తండ్రి. సత్య సంపూర్ణ మా మధ్య సంచరించు ఆత్మదేవ నీకే స్తుతులు స్తోత్రాలు. అయా తండ్రి, భారతదేశంలోని అనేక రాష్ట్రాల కొరకు ప్రార్థించుటకు తండ్రి నాయన మీరు ఇచ్చిన గొప్ప ప్రణాళికకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయా తండ్రి నాయన, సిక్కిం రాష్ట్రం కొరకు ప్రార్థిస్తుండగా నాయన నా దేవా నాయన, ప్రతి ఒక్కరూ తండ్రి నాయన తండ్రి నేను తెలుసుకున్న వారు అక్కడ ఉన్నట్టుకు సహాయం చేయండి అయ్యా. నాడు తండ్రి నాయన నీ సువార్తను ప్రకటించు వారిని తండ్రి నాయన జైల్లో బంధించి ఉంచారు. కానీ ప్రభా నాయన తండ్రి నీ మాటను బంధించుట అసాధ్యమైంది స్వామి, వందనాలు నాయన తండ్రి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నావు ప్రభా తండ్రి. సిక్కిం రాష్ట్రంలో కూడా నీ సువార్త ప్రకటించబట్టుకు కృపచూపు దేవా. అయా నా తండ్రి దేవా, మరొకసారి నీ పాదాలు పట్టుకోవడానికి నా తండ్రి మీరిచ్చిన ఇటు అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో దేవా నా తండ్రి, అయా మా దేశంలో ఉన్నటువంటి అయా గోవా నా తండ్రి రాష్ట్రాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. కేంద్ర పాలిత రాష్ట్రాల్లో ఒకటైనప్పటికీ దేవా నా తండ్రి అయా ఇంకా పాపంలో కూరుకుపోయి ఉన్నది దేవా. నీ కృపచేత నా తండ్రి నీ కను దృష్టిని ఆ రాష్ట్రంపై ఉంచమని అడుగుతూ వస్తున్నాను. ఇదిగో కేరళ పాదాల చెంత పెడుతుండగా తండ్రి ప్రభా, అయ్యా ఇగో తండ్రి నాయన ఆ గ్రామాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభా. అయా గ్రామ స్తోత్రములు తండ్రి ప్రభా నాయన. అయ్యా ఆ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుచు అయ్యా ఇగో తండ్రి నాయన ఊరి చుట్టూ నాయన నీ కంచెని కాపుదలని భద్రత ఉంచమని అడుగుచు అయ్యా ఇగో తండ్రి నాయన పరిశుద్ధులుగా నాయన ప్రభా వాళ్ళు నాయన నిజ్ఞామాన్ని నాయన ప్రభా గుర్తెరుగులాగులా ఉంచమని అడుగుచు. సింహాసనముపై ఆసీనుడవైనా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును
ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా చూడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. అందరు రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేనడువాడా స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం, ఆమేననువాడా స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అందరూ చేతులెత్తి ఆహాహా హల్లెలూయా, 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 ఆమేన్. యుగ యుగముల సజీవుడా స్తోత్రం, తరతరముల దేవుడవు స్తోత్రం, యుగ యుగముల సజీవుడా స్తోత్రం, తరతరముల దేవుడవు స్తోత్రం, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించే జ్యోతిర్మయుడా స్తోత్రం, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించే జ్యోతిర్మయుడా స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 ఆమేన్. అతి కాంక్షణీయుడా స్తోత్రం, అతి సుందరుడా స్తోత్రం, అతి కాంక్షణీయుడా స్తోత్రం, అతి సుందరుడా స్తోత్రం, అతి మనోహరుడా మహిమాన్వితుడా ఆరాధ్యుడా నీకు స్తోత్రం,
అతి మనోహరుడా మహిమాన్వితుడా ఆరాధ్యుడా నీకు స్తోత్రం. ఆహాహా హల్లెలూయా హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఆమేన్. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం. మా ప్రార్థనలను ఆలించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. మా ప్రార్థనలను ఆలించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. అందరు చేతులెత్తి ఆహాహా హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం మహాఘనుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం మహాఘనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్నా మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్నా మేఘవాహనుడా స్తోత్రం. ఆహాహా హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైనా దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల్తో ఇదిగో మమ్మల్ని కలుసుకోవడానికి ఇదిగో మేఘవాహనుడుగా తిరిగి రాబోతున్నవాడు నైనా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ మహిమ మేఘముతో నైనా ఈ 3 రోజులు తండ్రి నైనా ఈ మందిరాన్ని కప్పారు. ఇదిగో నైనా ఈ మందిరము మీద నుంచి ఇదిగో నైనా నీ స్వరాన్ని వినిపిస్తూ నీ దాసులతో మీరు మాట్లాడిన మాటలకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరదేశ్ పాల్ గారిని, అదేవిధంగా తండ్రి దయాకర్ గారిని, అదేవిధంగా ఏలియా పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం తెచ్చుకున్నారు. అందును బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడు నైనా ఇదిగో నైనా ఈ 3 రోజులు ఇదిగో నీ కృపనుంచారు. ఇదిగో నైనా ఈ 3 రోజుల్లో వచ్చిన బిడ్డలను బహుగా దీవించండి నాయనా. ఇదిగో 3 రోజులు ఓపికతో నీ దగ్గర కనిపెట్టుకునే బిడ్డలు, 3 రోజులు తండ్రి నాయనా ఇదిగో గ్రామం గురించి ఏ మండలంలోని ప్రతి గ్రామాన్ని గురించి ప్రార్థించిన బిడ్డలు ఉన్నారు. జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యానైనా ఈ రోజునైనా మా భారతదేశంలోని 28 రాష్ట్రాల గురించి ప్రార్థించిన బిడ్డలు ఉన్నారు. మీరు జ్ఞాపకం తెచ్చుకోండి నాయనా. ఓపికతో కనిపెట్టుకున్న బిడ్డలు ఉన్నారు. ఇదిగో తండ్రి నాయనా ఆకలితో తండ్రి నాయనా ఇదిగో ఈ 3 రోజులు తండ్రి నాయనా నీ దగ్గర కనిపెట్టుకొని ఇదిగో నిన్ను అయా నేను సన్నిధి అనుభవిస్తూ నీతో ముందుకు కొనసాగిన బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి.
దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఇదిగో ఈ చిన్న గ్రామంలో ఇదిగో ఈ పరిచయను దీవించండి. ఈ బెరాకా ప్రార్థన మందిర పరిచర్యలను ఇది విస్తరింప చేయండి. దీని సరిహద్దులు నైనా విశాలపరచండి. ఇది శాఖోపశాఖలుగా నైనా ఇదిగో నైనా విభాగింపబడుతూ ఆయా ప్రాంతాల్లో తని నాయన సత్య సువార్త ఈ మందిరం నుంచి నాయన ప్రజ్వలింప చేయడానికి నీ కృప దయచేయండి. ఈ 2026లో నాయన మమ్మల్ని అందరినీ తండ్రి నాయన నీ సమూహములోకి చేర్చండి, నీ దండులోకి చేర్చండి నాయన, నీ సమూహములోకి చేర్చండి, నీ దండులోకి చేర్చండి. నీ ఆజ్ఞలు పాటించు వారమై ఇదిగో నాయన భయభక్తులు కలిగిన వారమై ఇదిగో తండ్రి నాయన 2026లో తండ్రి నాయన ప్రతి గ్రామంలో నాయన నీ సువార్త వినిపిస్తూ ముందుకు సాగిపోయే సంఘముగా ఈ సంఘాన్ని, ఈ సంఘ విశ్వాసులను ఉంచండి. దైవమా నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని యోగ్యత, ఎవరికి లేని భాగ్యం ఇదిగో ఈ మందిరానికి మీరు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటానన్నావు. మొదటి రోజు నుంచి మమ్మల్ని గమనిస్తున్నావు. మొదటి రోజు నుంచి మా ప్రార్థనలు ఆలకిస్తున్నావు. మొదటి రోజు నుంచి తండ్రి నాయన ఇదిగో మీరు కార్యాలు చేస్తూ వచ్చారు. ఇదిగో నాయన నీ దర్శనాలతో నింపారు, నీ కృపచేత నింపారు. అనేక మంది బిడ్డలకు పక్షాన కార్యాలు జరిగిస్తూ వచ్చారు. అందును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. మన మహోన్నతుడు నీవై ఉన్నావు నాయన. ఇదిగో ఈ 3 రోజులు నాయన మా ఆత్మీయ స్థితిని అభివృద్ధి చేసుకుంటూ ఇదిగో నాయన పడిపోయిన ప్రాకారాలను తిరిగి కట్టబట్టుకుతూ ఇదిగో తననైనా తిరిగి మళ్ళీ నీ దగ్గర రావడానికి, కోల్పోయిన అనుభవాలను మళ్ళీ నైనా నీ దగ్గర సమకూర్చుకోవడానికి మీరు చూపించిన కృపకాయ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ బిడ్డలు చేసిన ప్రతి అంశం మీద ప్రార్థనలు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి నాయన. ఇదిగో అందరూ తననైనా ఉపవాసాలతో ఉండలేరు. ఇదిగో నా సంఘానికి నువ్వు ఇచ్చిన భాగ్యానికే వందనాలు, స్తోత్రాలు. దేవా ఈ 3 రోజులనైనా చిన్న పిల్లలు సహితం ఉపవాసాలతో ముందుకు సాగినారు. దేవా యవన బిడ్డలతో సహితం ఉపవాసాలతో సాగిపోయినారు. అయ్యా నాయన ఇంటి దగ్గర ఉండలే, నీ దగ్గర కనిపెట్టుకునే అనుభవాల్లో ముందుకు సాగిపోయినారు. నిన్ను ఆరాధించారు, నిన్ను స్తుతించారు, నిన్ను కనపరిచారు నాయనా. ఈ బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకోండి. వాళ్ళ జీవితంలో నాయనా గొప్ప కార్యాలు చేయండి, వాళ్ళ జీవితాలు అద్భుతాలు చేయండి. ఇదిగో నీ వైపు చూస్తున్న బిడ్డలు, వివాహాల కోసం చూస్తున్న బిడ్డలు, ఉద్యోగాల కోసం చూస్తున్న బిడ్డలు, ఇదిగో నైనా MBBS సీటు కోసం అయ్యా నైనా నీ దగ్గర కనిపెట్టుకున్న బిడ్డలు, ఇదిగో నైనా ఇంజనీరింగ్ అయిపోయి నైనా ఉద్యోగాల కోసం చూస్తున్న బిడ్డలు, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు, ఇదిగో కూలి పనులు చేస్తున్న బిడ్డల్ని, ఇదిగో నైనా ప్రతి ఒక్కరిని అంగలు నడుపుతున్న బిడ్డల్ని, బడ్డీ అంగలు నడుపుతున్న బిడ్డల్ని, ప్రతి ఒక్కరిని పేరు దర్శించండి. గొర్రెల మందలను, మేకల మందలను, పశువుల మందలను, వాళ్ళ పొలాలను దీవించండి, ఆశీర్వదించండి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకో అయ్యా. యవ్వన బిడ్డలు సహితం నాయనా ఉపవాసంతో ముందు కొనసాగినారు. వాళ్ళకి ఇచ్చిన భక్తిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పరిచయం సహకరించిన ప్రతి ఒక్కరిని ఎత్తిపట్టండి నాయనా. మందిర పరిచయలో ఉన్న బిడ్డలు నాయనా 3 రోజులు జ్ఞాపకం తెచ్చుకో. ఇదిగో తండ్రి నాయన మందిర పరిచయలో ఉన్న బిడ్డలు తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డని పేరుని దర్శించు అయ్యా. కుడి చేతిని ఆశీర్వదించు. ఇదిగో తండ్రి నాయన ఈ 2 గ్రామాలే కాదు, ఇదిగో నాయనా ఎక్కడెక్కడైతే అయ్యా నైనా ఇదిగో మందిరము లేదో, ఎక్కడెక్కడైతే తండ్రి నాయన ప్రాకారాలు పడిపోయి ఉన్నాయో అక్కడికి తండ్రి నాయన ఈ బెరాకా ప్రార్థనా మందిర దండును పంపించు. ఇదిగో నాయనా ఇది దేవుని అయ్యా నాయనా సముఖములో చేర్చబడిన దండుగా, ఇదిగో నేను ఈ కొండాపురం మండలంలో నాయన ప్రతి గ్రామాన్ని కదిలించే నాయన ఇదిగో నాయన ఒక దండుగా ఈ దండును చేయబోతున్నారు. వందనాలు, స్తోత్రాలు. హోలీ స్పిరిట్ టచ్. పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నింపుతూ నీ ఆత్మ నడిపింపులో మమ్మల్ని తీసుకొని వస్తున్నారు. వందనాలు అయినా. నా కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకో, నా భార్యని, నా బిడ్డని జ్ఞాపకం తెచ్చుకో, మా అమ్మని, ఆ బాబుని, దీప్తిని జ్ఞాపకం తెచ్చుకో. నీ పరిచయలో ఉన్నాం గుర్తెచ్చుకోండి ఆయన. ఇదిగో అయా నాయనా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ అయా
అయానైనా నీ పరిచర్య కోసం ముందుకు సాగుతున్న మమ్మల్ని గుర్తు తెచ్చుకోండి నైనా. వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని జ్ఞాపకం తెచ్చుకోండి. ఇదిగో భోజన పరిచర్యలో మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఉన్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి. దీవించండి నాయన, పేరుని దర్శించండి నాయన. నీ దగ్గర హృదయపూర్వకంగా విజ్ఞాపన చేసిన బిడ్డలు, పాటలు పాడిన బిడ్డలు, ప్రార్థించిన బిడ్డలను అయ్యా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. సంఘాన్ని ఎత్తి పట్టండి నాయన. ఈ సంఘం నీది, ఈ సంఘానికి యాజకులు మీరు మా యజమాని నాయన. నేను నీ పాలేరుని నాయనా, నా సంఘాన్ని నీ చేతిలో పెడుతున్నాను. ఇదిగో నాయనా, ఇదిగో తోడేళ్ళు నాయన ప్రవేశించకుండా, ఇదిగో తండ్రి నాయన అబద్ధ బోధనైన ప్రకటన చేయకుండా, ఇదిగో తండ్రి నాయన నీకోసమే బ్రతుకుతూ, నీకోసం జీవిస్తూ ముందుకు సాగిపోయే సంఘంగా ఈ సంఘాన్ని ఉంచండి నాయన. ప్రార్థన వీరులను లేపండి. ఇదిగో ఈ 2026లో ఏదైతే చేయాలనుకుంటున్నానో అది క్రీస్తు కృపచేత, క్రీస్తు యొక్క బలము చేత, క్రీస్తు యొక్క ఆత్మచేత నింపబడుతూ ముందుకు సాగడానికి సహాయం చేయమని, వచ్చిన బిడ్డలు పేరున దర్శించమని, నీ బిడ్డలు దీవించమని, ప్రార్థన ఆలకించమని ప్రభువు నజరేయుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.